బజరంగబలికి జై. శ్రీరామ స్వామి శ్రీ కోట విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తాదులకు మనవేమనగా నీళ్ళకి చాలా ఇబ్బందికరణం ఉంది స్వామి. పురాత కాలం దేవాలయం, స్టెప్స్ ఎక్కే దావ నుంచి నీళ్లకు చాలా ఇబ్బంది ఉంది. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి శ్రీరామ్, మేము కింద స్టెప్స్ ఎక్కుతుంటూ వచ్చినాము. ఇక్కడ గణపతి దేవాలయం ఉంది, దర్శనం అయిపోయింది. కింద నుంచి వచ్చేసరికి చాలా దాహం వేసింది. నీళ్ళ సౌకర్యాలు చేపిస్తే చాలా బాగుంటుంది. రణమండ పైన చేపించారు, సో ఇక్కడ కూడా చేపిస్తే చాలా బాగుంటుంది. మా పేరు అమూల్య అండి. మేము భక్తులకి నీళ్లు దాహం వేస్తుంది, ఇక్కడ కొలాయి వేపియాలని కోరుకుంటున్నాను. మనీషా. నా పేరు విజయ్ శర్మ. నేను గత 30 ఏళ్ళ నుంచి కొండకు తిరుగుతున్నా. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ కోట విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకున్నా. కొన్ని ఏళ్ళ నుంచి నేను వెళ్తూ ఉంటా. ఈడ ప్రతి వినాయక చవితికి అన్నదానం జరుగుతుంది. వేల సంఖ్యలో వచ్చి భక్తులు ఈడ ప్రసాదం తింటారు. కానీ ఇక్కడ ఒక కరువు ఉంది. ఏం కరువు ఉందంటే నీళ్ళు కరువు ఉంది. ఇక్కడ కాస్త ఒక 50-100 మెట్లు దిగితే బావి ఉంది. ఆ బావిలో ఒక సంవత్సరం నీళ్ళు ఉంటుంది, ఒక సంవత్సరం నీళ్ళు ఉండదు. కొన్నిసార్లు ఎండిపోయి ఉంటుంది. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రసాదం పెట్టినప్పుడు నీళ్ళు ఇస్తే దాని ద్వారా వాళ్ళకు అనేక కారణాలు, రోగాలు రావచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. అందువలన ఈ స్వామివారికి అది కాక అభిషేకం చేయాలన్నా ఆయన కోసం నీళ్ళు ఉండవు. వీళ్ళుగా నేను చూస్తుంటాను, కింద నుంచి నీళ్ళు మోస్తారు, లేదంటే అక్కడ రామజల్ అక్కడ వెళ్ళి మోస్తారు. కానీ ఈ ఒక కోరిక కోరుతున్న భక్తులకు ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడ దగ్గరలో ఒక బోర్ వేపియండి, సేవకు పాత్రలు కాండి. ఇక్కడ అన్నదానం కన్నా నీళ్ళ దానం చాలా గొప్పది. నీళ్ళుంటే ప్రతి ఒక్కరు తెలుస్తారు. ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరు ముసలోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు నీళ్ళు 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 పైన సౌకర్యం ఉంది నీళ్ళది, కానీ ఇక్కడ లేదు, సౌకర్యం లేదు. ఎక్కడంటే వీరభద్ర గుడి దగ్గర నీళ్ళు సౌకర్యం అయిపోయిన తర్వాత ఇక్కడ కొండ ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దాహం వేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం తిరుమల కొండ ఎక్కుతాం, ఆడ కూడా అడుగడుగున నీళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు. మనకి చాలా పుణ్యమైన క్షేత్రం ఇది. కోట వీరభద్ర గుడి కానీ, కోట విఘ్నేశ్వర స్వామి కానీ, కోట హనుమలాంజనేయ స్వామి కానీ. చూడండి, దాతలు ఎవరన్నా కానీ ముందుకు రండి, స్వామివారిని సంప్రదించండి. మీ సేవకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దేవునికి చేసుకుంటే పోతే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. మా ఇంట్లో మేము చేస్తున్నాం, కానీ మీరు తప్పకుండా రావాలా. ముందరు నీళ్ళు ఒకటే ఇక్కడ ఇబ్బంది, మిగతా అన్ని చూడండి, అన్ని ప్రకృతి, చెట్లు కానీ నీటి కానీ ఎంత నీటి పెట్టిన స్వామి మీరు చూడొచ్చు. ఇక్కడ దగ్గర నీళ్ళు ఒక్కటే, నీళ్ళు లేదు. జై శ్రీరామ్. నా పేరు స్వామి విజయ్ శర్మ. నేను ఇక్కడ రమణ ఆంజనేయ స్వామి దర్శనార్థమే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఇక్కడ నేను గమనించింది ఏమంటే అక్కడ ఉన్న పురాతన గణపతి ఆలయం దగ్గర నీళ్ళ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఒక పురాతన బావి ఉంది, కానీ దాంట్లో కయ్యబరాగం కూగిపోవడం వల్ల పూజా కైంకర్యాలకు వాడలేకపోతున్నాం వాటిని. అందుకే దయచేసి భక్తాదులు ఎవరైనా స్వామివారి సేవకై ఒక బోరు వేపించగలిగితే తమరి నామం చిరస్మరణీయ.